నా మాటే శాసనం. నేనొక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. ఇవి రెండు వేరువేరు సినిమాల డైలాగులు. కానీ ఈ రెండు డైలాగులు తెలంగాణలో ఒకే నాయకుడివి. నా నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించినా ఓడించినా మంచే జరుగుతుందంటారాయన. కానీ తన నియోజకవర్గంలో ఇక పోటీ చెయ్యనుగాక చేయనని కూడా అంటున్నారు. అవసరమైతే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని తొడగొడుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆయన స్థానాన్ని అక్కడ భర్తీ చేసేదెవరు? సొంత నియోజకవర్గం కాకపోతే ఆయన ఎక్కడ పోటీ చేస్తారు? ఆ మాస్ లీడర్ వ్యూహమేంటి? ఆయన కటౌటే వేరు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పాపులర్. తెలంగాణ రాజకీయాల్లోనైతే ఆయన ఫైర్ బ్రాండ్. మీడియా ముందుకొచ్చారంటే కావాల్సినంత మసాలా. ఆయన ఎవరికీ అంతుచిక్కరు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాష్ట్ర నాయకులది ఒక మాటైతే ఈ నాయకుడిది మరో స్టాండ్. రాష్ట్ర విభజన తర్వాత కూడా స్టాండ్ మార్చుకోకుండా, ఎవరికీ భయపడకుండా ఒకే మాట చెప్పారు. ఇప్పుడు రాజకీయంగా ఎవరూ ఊహించని నిర్ణయమే తీసుకున్నారా నాయకుడు? ఆయనెవరో కాదు, తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి ఈ విషయాన్ని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. సంగారెడ్డి పేరెత్తగానే ఎవరికైనా కనిపించేది, వినిపించేది జగ్గారెడ్డే. అలాంటి నియోజకవర్గంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో ఇక తాను ఎప్పటికీ పోటీ చేయనని చెప్పేశారు. నా మాటే శాసనం. ఒక్కసారి జగ్గారెడ్డి మాట చెబితే అదే ఫైనల్ అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డిలో వార్డు మెంబర్ నుంచి మొదలైంది జగ్గన్న రాజకీయం. మున్సిపల్ చైర్మన్గా గెలిచారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వహించారు. అంత అనుబంధం ఉన్న సంగారెడ్డిని జగ్గారెడ్డి ఎందుకు రాజకీయంగా వదిలేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్ని తొలిచేస్తోంది. రెండు 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. కానీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు. బహుశా గెలిచుంటే మంత్రయ్యేవారు. ప్రభుత్వంలో కీలక హోదాలో చక్రం తిప్పేవారు. ఓడినా ప్రభుత్వంలో ఆయన మాట చెల్లుబాటవుతోంది. భార్య నిర్మల కీలక పదవిలో ఉన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ అధిష్టానం కూడా జగ్గారెడ్డికి పెద్దపీట వేసింది. దీంతో సంగారెడ్డిపై మరింత ఫోకస్ పెడతారనుకుంటే అక్కడి నుంచి పోటీ చేయనని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు జగ్గారెడ్డి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. సంగారెడ్డి నుంచి పోటీ చేయనని చెప్పాను కానీ అసలు ఎమ్మెల్యేగానే పోటీ చేయనని చెప్పలేదు కదా అంటూ ట్విస్ట్ ఇచ్చారు. సంగారెడ్డి కాకుంటే ఎక్కడనే ప్రశ్నకు ఆయనే సమాధానం ఇచ్చారు. సిద్దిపేటలో హరీష్ రావుపై అంట. ఎస్, అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేట నుంచి పోటీకి సిద్ధమని చెప్పేశారు. ఈ స్టేట్మెంట్తో అందరికీ వచ్చిన క్లారిటీ ఏంటంటే జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయరు. కానీ రాష్ట్రంలో మరో నియోజకవర్గం నుంచి మాత్రం పోటీ చేస్తారు. చివరికి అది సిద్దిపేట అయినా సరే. జగ్గారెడ్డి కాకుంటే సంగారెడ్డిలో కాంగ్రెస్కి అభ్యర్థి ఎవరనే ప్రశ్న కూడా ఆయనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గాన్ని మహిళలకు కేటాయించినా, లేదంటే జనరల్ సీటుగా ఉన్నా అక్కడి నుంచి తన సతీమణి నిర్మల బరిలో ఉంటారని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి సంగారెడ్డిలో పోటీ చేయననే విషయం 6 నెలల క్రితమే చెప్పారు జగ్గారెడ్డి. సంగారెడ్డి గంజి మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో భవిష్యత్తులో తన భార్య పోటీ చేసినా తాను ప్రచారానికి కూడా రానని సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చి తన భుజంపై చేయి వేసి గెలిపించాలని కోరితే సంగారెడ్డి ప్రజలు ఓడించారన్న ఆవేదన ఆయనలో ఉంది. తన జీవితంలో దీన్ని మరిచిపోలేనన్న జగ్గారెడ్డి తన ఓటమికి పేద ప్రజలు కారణం కాదని, ఇక్కడి మేధావులు పెద్దలే ఓడించారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. టీజీఐఏసీ చైర్మన్గా ఉన్న భార్య నిర్మలారెడ్డినే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. అధిష్టానం ఆదేశిస్తే అంటూ మరో చోటి నుంచి పోటీకి సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. పార్టీలో అసమ్మతి గొంతుకవుతారనుకున్న జగ్గారెడ్డి అందరి అంచనాల్ని తలకిందులు చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా తుంగతుర్తి లాంటి నియోజకవర్గ పంచాయతీలను తీర్చే పెదరాయుడుగా మారిపోయారు. ముఖ్యమంత్రి వ్యూహాల గురించి, ఆయన దూరదృష్టి గురించి పాజిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటినుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ పూర్తి మద్దతుంటుందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే
అనిపించేలా ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పట్నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారన్నారు. రేవంత్ సూచనలతో ఎమ్మెల్యేలంతా అలర్ట్ అవుతున్నారని, క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేని ప్రజాప్రతినిధుల్ని సీఎం అప్రమత్తం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. 117 సీట్లు గెలుస్తామన్న సీఎం వ్యాఖ్యల్ని సమర్థించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 117 సీట్లు గెలిపించుకునేలా ప్లాన్ సిద్ధం చేశారన్నారు జగ్గారెడ్డి. సీఎం నాయకత్వాన్ని సమర్థిస్తూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మిగిలిన నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమితో సంగారెడ్డిలో ఇక పోటీనే చేయకూడదని జగ్గారెడ్డి నిర్ణయించుకోవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఎదురైన ఈ ఓటమితోనే జగ్గారెడ్డి అంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడో చోటు నుంచి పోటీకి రెడీ అంటున్నారు. హరీష్ రావుపై సిద్దిపేటలో పోటీకి కూడా సిద్ధమని చెబుతున్నారు. దీంతో పార్టీలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో కూడా జగ్గారెడ్డి వ్యూహంపై చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి ఎంత మొండి ఘటమో అందరికీ తెలుసు. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లే. మరి చూద్దాం, ఎన్నికల సమయానికి జగ్గన్న ఎక్కడ్నుంచి పోటీ చేస్తారో, అప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.